ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవి అంటారు కదా, ఆ మ్యూచువల్ ఫండ్ అనే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కంపెనీ మీద పెట్టాము, తెలియని కంపెనీ మీద. మనం ఎంత రీసెర్చ్ చేసా అది ఎవడో కంపెనీ. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు లాంగ్ ఇయర్స్ అంటారు, 20 years పెట్టండి, 15 years పెట్టండి, వీడియో చెప్తుంటారు. ఇది చెప్పడం ఎట్లా పెడతాం తెలియని కంపెనీల మీద. క్రెడిట్ కార్డ్స్ ఆ రొటేషన్ లో ఉండిపోతూ ఒక తెలియని మనశ్శాంతి పోతుంది. క్రెడిట్ కార్డ్స్ రొటేషన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెబ్ట్ ట్రాప్. అది ట్రాప్ లో పడిపోతారు. ఇప్పుడు ఈ క్లియర్ చేసాక కూడా అదొక డౌట్ ఉంది, క్లోజ్ చేయాలా కార్డ్స్, లేకపోతే విత్ ఇన్ లిమిట్ లోనే దాన్ని వాడుతూ రొటేషన్ చేయాలా, లేకపోతే దాన్ని ఏంటి చేయాలని కూడా ఒక క్వశ్చన్ ఉంది. హలో అందరికి నమస్తే, నేను మీ చందు కొండపల్లి. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. ఇవాళ మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సాలరీ సీక్రెట్స్ కి ఖైరతాబాద్ వచ్చాం. సో మన సాలరీ సీక్రెట్స్ ఫామ్ ఫిల్ చేశారు. సో బ్రో కొన్ని డిస్కస్ చేయాలని చెప్పి, సో చూద్దాం మన జానీ గారి పర్సనల్ లైఫ్ ఏంటి, ఫైనాన్షియల్ గా ఎలా చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఏమేమి యాక్షన్ ఐటమ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ది షో అండి. సో చెప్పండి మీ గురించి, పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అండ్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు. సో జాబ్ అండ్ ఎలా నడుస్తుంది, ఫైనాన్షియల్ గా ఎలా నడుస్తుంది, సో ఈ డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్ గా నా పేరు జానీ, నా ప్రాపర్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్. అయితే నేను ఫస్ట్ అంటే నాన్ ఐటీ చేసి అందులో అంటే ప్రెజర్ అవ్వడం, జాబ్ ప్రెజర్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్, అది కూడా ప్రెజర్ ఉండడం వల్ల ఇది మనకు సెట్ కాదు, ఐటీకి వెళ్ళాలి అని చెప్పి నేను అట్లా ఐటీకి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఐటీలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు ఏంటంటే మాది యాక్చువల్ లవ్ మ్యారేజ్, నాకు 2 years పాప కూడా. అప్పుడు అంటే మా ఆవిడ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు వచ్చే జీతం జస్ట్ 10-12 వేలు. ఆ 12 వేలకి మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. మా ఆవిడకి ఈవెన్ హాస్పిటల్లో చూపించడానికి, స్కాన్ చేయించడానికి కూడా డబ్బులు లేకుండా అట్లా చాలా బాధపడ్డాను నేను. ఆ వచ్చే జీతం హౌస్ రెంట్ కి 5-6 వేలు పోయేవి, ఇంటి ఖర్చులు, వచ్చే 10-12 వేల అయిపోతుంది. అలా నేను యాక్చువల్ ఎందుకు నేను అంటే నా కెరీర్ ఫస్ట్ లేట్ గా స్టార్ట్ అయింది. యాక్చువల్ మీ ఏజ్ ఎంత అంటే ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 29. యాక్చువల్ నేను నాది గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను గ్రాడ్యుయేషన్ పీరియడ్ లోనే స్టూడెంట్ వింగ్ లో వర్క్ చేశాను. AIDS అని, అదొక మంచి ఎథిక్స్ వాల్యూస్ నడుస్తున్న ఆర్గనైజేషన్. అది నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సొసైటీకి వర్క్ చేయాలని చెప్పి నేను మొత్తం దానికి డెడికేట్ అయ్యి వర్క్ చేశాను. లైఫ్ లాంగ్ చేయాలని డ్రీమ్ తోటి వెళ్ళాను. అందువల్ల నా కెరీర్ లేట్ అయిపోయింది. ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు మంత్లీ 1 lakh 1,30,000 అట్లా సంపాదించుకొని ఉన్నారు. కాకపోతే నేను ఆ విధంగా వెళ్ళడం వాటి వల్ల ఇంకా నేను కెరీర్ లో ఫోకస్ చేయలేదు. అంటే అసలు కెరీర్ కాదనుకున్నాను, కెరీర్ అనేది మన సొసైటీ డెవలప్మెంట్ అట్లా అనుకున్నాను. తర్వాత అనుకోని పరిస్థితుల్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది కరోనా టైంలో. ఆ కరోనా ఎట్లయితే అందరికి ఇట్లా విషాదాన్ని ఇచ్చిందో నాకు కూడా అలా అయ్యింది. అట్లానే మంచిది, అట్లా కెరీర్ ఫోకస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఫ్యామిలీని సపోర్ట్ చేయడం కోసం జాబ్ కోసం వెతులాటం. అప్పుడు నాకు ఇమీడియట్ గా జాబ్స్ దొరకలేదు. అందువల్ల 10-12 వేలకి జాబ్స్ చేయడము, తర్వాత ఎంపటే ప్రెగ్నెన్సీ రావడము, అట్లా చాలా ఇబ్బందులు పడి ఎలాగైనా మంచి కెరీర్ లో సెట్ అవ్వాలి అని చెప్పి నేను మళ్ళీ కొంత నేర్చుకుని స్కిల్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని నేను ఇంకా ఐటీలోకి జంప్ అయ్యాను. ఐటీలోకి వచ్చాక కొంత శాలరీ మెరుగుపడింది, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడే ఏంటి నేను ఎదుర్కొన్న సమస్య అంటే, అంతకుముందుకు తక్కువ శాలరీ ఉన్నప్పుడు కూడా చాలా కంట్రోల్ గా బాగానే లేకపోయినా ఇబ్బంది పడి బాధపడేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు శాలరీ పెరిగింది. నాకు ఇప్పుడు దాదాపు 40,000 అనుకోండి వస్తున్నాయి. కాకపోతే 40,000 వస్తున్నప్పటికీ కూడా అప్పుడు 5,000లో రెంట్ ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు 40,000 శాలరీ వస్తున్న ₹1 ఉండట్లేదు. అయితే ఇక్కడ సమస్య మెయిన్ నేను ఎక్కడ గ్రహించాలంటే క్రెడిట్ కార్డ్స్. ఆ క్రెడిట్ కార్డ్ తెలుసు, అదొక వల అని తెలుసు నాకు, అది మనం మింగేస్తే తెలుసు, దానికంటే లేకపోతే. కాకపోతే మేము అన్ని ఇబ్బందులు పడ్డాం కాబట్టి నా భార్యకి మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా లేదు. అందువల్ల నేను నా భార్యకి నా పాపకి కూడా లోటు ఉండొద్దని వచ్చే డబ్బులు వాళ్ళకి బట్టలు కానీ డైపర్ చిన్న చిన్న వస్తువులు ఆమెకి పాప కూడా వాటికి ఖర్చులు పెట్టడము. అందువల్ల కొద్ది క్రెడిట్ కార్డ్స్ వాడేసాను. వాడి మళ్ళీ కట్టడం వల్ల క్రెడిట్ కార్డ్స్ పెరుగుతూ పోయాయి. ఇంకా వల్ల పడిపోయాను నేను. దాని నుంచి బయటికి వద్దామనేది అదొక పెద్ద మోపులాగా పెరిగిపోయింది. దానికి తోడు మేమున్న రూమ్ కూడా చిన్నగా అవ్వడము, దానివల్ల మళ్ళీ ఇక పాప కూడా తిరగడానికి ప్లేస్ లేదు చిన్నగా అయిపోవడం వల్ల ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూడా రూమ్ మారాను. ఇది ఒక 9,000 అవుతుంది అన్ని కలిపి. సో ప్రెసెంట్ మీ సాలరీ 40,000. ఓకే.
సో నెక్స్ట్ దాంట్లో రెంట్ 9,000. అయితే ఈ విధంగా అవుతున్నప్పుడే నేను ఇంకా యూట్యూబ్ లో జనరల్ గా ఫ్రీ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. ఇట్లా వీడియోస్ చూస్తున్నప్పుడు వేరే వాళ్ళకి కూడా చూస్తున్నప్పుడు ఫైనాన్స్ లో కూడా నాకు అప్పుడు థాట్ అనిపించింది అసలు డబ్బులు ఎట్లా సేవ్ చేసుకోవాలని. ఇట్లా యూట్యూబ్ లో ప్రాపర్ అవుతూ ఉంటాయి కదా, అలా చూసిన క్రమంలో ఒకసారి మీది కనిపించింది. మీది కనిపించినప్పుడు ఏదో సింపుల్ గా సబ్స్క్రైబర్స్ చూసా చాలా తక్కువనే ఉన్నారు. అయితే కంటెంట్ చూద్దామని చూస్తే చాలా రియలిస్టిక్ గా కొద్దిగా బాగా అనిపించింది. నేను మాట్లాడే విధానం గానీ అలా గైడ్ చేయడము. మెయిన్ గా నాకు బాగా మీద అనిపించింది టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇంత నొక్కి చెప్తున్నారు. ఏముంటది అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే? అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నేను మళ్ళీ యూట్యూబ్ లో వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసాక అరే కరెక్టే కదా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ నాకు నచ్చకపోయేవి ఇన్సూరెన్స్. కాకపోతే రీసెంట్ గా మా మామయ్య డెత్ అవ్వడం వల్ల ఫ్యామిలీ కష్టాలు చూసా. ఉంటే హెల్ప్ అవుతాయి, మనం కూడా ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉన్నాం కాబట్టి అప్పుడు ఇక మళ్ళీ మీ వీడియోస్ రెగ్యులర్ అప్పుడు తీసుకోలేదు. మీరు మళ్ళీ చూస్తున్నప్పుడు ఎక్కడ ఏ వీడియోస్ చూసినా మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు. అప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మా కంపెనీ నుంచి 3 lakhs ప్రొవైడ్ చేశారు, 3.5 సంథింగ్. సరే అని చెప్పి మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చూసి అప్పుడు మాకు అప్పుడే ఒకటి టాప్అప్ వచ్చింది, అది తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక టర్మ్ ఇన్సూరెన్స్ అంటున్నారు అని చెప్పి మళ్ళీ ఇక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్ నేను ఫస్ట్ నా లైఫ్ లో అంటే నేను జాబ్ అయ్యాక నేను కొద్దిగా రెస్పాన్సిబిలిటీ వచ్చాక కొద్దిగా థ్యాంక్ఫుల్ చెప్పాలంటే మీకే. ఎందుకంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక నాకు రెస్పాన్సిబుల్ గా అనిపించింది, ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లాగా అనిపిస్తుంది. ఓకే నాకు సడన్ గా ఏమైనా సరే సో వేరే వాళ్ళు ఇబ్బంది పడినట్టు నా ఫ్యామిలీ ఇబ్బంది పడదు. వాళ్ళు కొంతవరకు కొన్ని రోజులు సేపు ఉండగలుగుతారు. ఆ భరోసాన్ని ఇవ్వగలిగాను. అక్కడి నుంచి మీరు అంటే నాకు తెలియకుండానే ఒక అభిమానం పెరిగిపోయింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, వాస్తవం అది. నాకు బాగా అనిపించింది యాక్చువల్లీ. ఆ తర్వాత నుంచి మీరు ఏ వీడియో వచ్చి నేను చూస్తూ ఉంటాను, నాకు పెద్ద చూస్తాను, మంచిగా అనిపిస్తుంది మీ వాయిస్ కూడా. నాకు కొత్తగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో ఇది పాలసీ డాక్యుమెంట్, సో ఏమన్నా జరిగితే ఈ నెంబర్ కాల్ చేయండి, ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఓకే సో డెత్ సర్టిఫికేట్ అని అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, నేను చెప్తాను. సో ఈ డాక్యుమెంట్స్ ఎందుకంటే ఎంత పాలసీ ఉన్నా వాళ్ళకి నాలెడ్జ్ లేదనుకోండి అప్లై చేయరు. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా జరిగిన తర్వాత 2 years తర్వాత 3 years తర్వాత వెళ్ళి నాకు పాలసీ ఉందంటే ఎవరు? వితిన్ 1 year లోపు, వితిన్ 90 days లోపు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. నాకు అసలు పాలసీ ఉందని తెలియాలి ఫ్యామిలీకి. ఓకే ఇది ఏమన్నా జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఈ కార్డు, సో ఇది చూపిస్తే హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇవి లేదు టర్మ్ ఇన్సూరెన్స్, ఓకే ఇది పాలసీ, ఏదైనా జరిగితే దీన్ని బట్టి మనకి 1 కోటి 1.5 కోటి వస్తాయి. ఫ్యామిలీని ఫస్ట్ ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎంత ఉన్నా వాళ్ళకి తెలియదు అంటే అసలు నో యూజ్. యాక్చువల్లీ ఈ వర్డ్స్ నాకు బాగా నచ్చింది. అంటారు కదా మీరు నార్మల్ టైమ్స్ చెప్పుకోవడం ఒకటే, దాని తర్వాత ఇది చెప్పారు కదా. నేను తీసుకున్న నెక్స్ట్ డేనే మళ్ళీ మీరు చెప్పినట్టే సేమ్ నా డైరీలో ఆ ఇన్సూరెన్స్ నెంబర్, నా కాంటాక్ట్ చేసిన పర్సన్ నెంబర్, సేమ్ మీరు అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఒక రాసి చూపించాను. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నా కార్డ్స్ కూడా అంత డేటా డ్రైవ్ లో షేర్ చేయడము, డాక్యుమెంట్స్ ఇవి కూడా నాకు బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే ఇప్పుడు 1000 మంది చూస్తూ ఒక్కళ్ళైనా సరే ఇలా తీసుకుని వాళ్ళకి హెల్ప్ అయింది అంటే చాలు, మనకి చాలా హెల్ప్. నేను దగ్గరగా చూశాను, మా మామయ్య చనిపోయాక ఆయన ఒక ఇన్సూరెన్స్ అంటే అది రెన్యువల్ చేసుకోకపోవడం లాస్ అయిపోయింది. 6 lakhs వచ్చేది, లాస్ అయిపోయారు. అరే ఉంటే ఎంత హెల్ప్ అయ్యేది కదా వాళ్ళకి అన్నట్టు అనిపించింది. అందుకే ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ మీ వీడియోస్ రావడం, అందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి కానీ మీరు స్పెషల్ తర్వాత తీసుకున్నాక కూడా ఇట్లాంటి కొన్ని ఫ్యామిలీ కూడా తెలియాలి, చెప్పాలి. ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి కానీ కొద్దిగా కనెక్ట్ అయ్యాను నాకు. అది బాగా అనిపించింది. అట్లా ఇంకా నేను ఏమనుకున్నానంటే మీరు ఇంకోటి మెయిన్ గా మీ నుంచి నేను ఇన్స్పైర్ అయింది అది ఎమర్జెన్సీ ఫండ్. మీది ఫస్ట్ అసలు చందు ఫైనాన్స్ అంటే నాకు ఫస్ట్ అయింది టర్మ్ ఇన్సూరెన్స్ కంటే ఉంది ఇదే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక అవసరము. అసలు నాకు తెలిసి మీ పాపులర్ అయింది కూడా దానివల్ల అనిపిస్తుంది నాకు. నేనేం పాపులర్ అవ్వలేదండి, అంటే అది ఈ మేరకు స్టార్టింగ్ టు ఈ పాయింట్కి వచ్చారంటే నాకు నేను గమనించిన వరకు చెప్తున్నా. మీ వీడియో ఓపెన్ చేసి నాకు ఫస్ట్ అదే ఎమర్జెన్సీ ఫండ్ నిజంగానే కదా అది, ఎందుకంటే నేను ప్రాక్టికల్ చూసాను అనిపించింది నాకు కూడా. రేపు నాడు ఏదైనా ఇబ్బంది వచ్చినా సడన్ గా ఇట్లాంటి కరోనా లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, లేకపోతే జాబ్ ఏమన్నా పోవచ్చు, ఇవే చెప్పాను. ఇలాంటివి నాకు బాగా దగ్గర చేసేవి. ఎందుకంటే ఇవన్నీ సేఫ్టీ నెట్స్ అన్నమాట. ఇప్పుడు మనం బండి మీద వెళ్తాం, హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? పడం మనకు తెలుసు, పడితే దెబ్బ తగలకుండా ఉంటుందని హెల్మెట్ పెట్టుకుంటాం. సేమ్ అదే అండి, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. ఇన్ కేస్ జాబ్ పోతే మనకు పోదు. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఒక్కసారి కూడా జాబ్ పోలే. 10 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి జాబ్ పోలే. ఇన్ కేస్ పోతే ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, ఎవరికైనా చెప్పు వచ్చిందో రాలేదు.
చాలా మందికి జాబ్స్ పోయినాయి, చాలా మందికి ఇన్కమ్స్ రాలేదు చాలా నెలల పాటు. సో అలాంటప్పుడు యూజ్ అవుతాయి అనమాట. నా మైండ్ సెట్ కూడా అలాగే ఉంటది. నేను ఎప్పుడైనా వర్స్ట్ ప్రిపేర్ అవుతాయి ఇట్లా మీరు ఈ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది, నేను ఈ ఖర్చులు పెరిగిపోవడం, క్రెడిట్ కార్డుల వల్ల కొన్ని పర్సనల్ ఈఎంఐస్ కూడా పెరిగిపోవడం, వీటి వల్ల నేను ఏమనుకుంటే ఇక నెక్స్ట్ గోల్ ఓకే సేవింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అంటారు. యాక్చువల్ అవన్నీ నాకు జీరో నాలెడ్జ్. అవన్నీ అంటే నాకు భయం అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరో మీద పెట్టుబడి పెడతాం మనం, ఎప్పుడైనా లాస్ అవ్వచ్చు ఏంటి ఎట్లా అని. కాకపోతే అదొక మంచిది అనేది మీలాంటి వాళ్ళ వల్ల నాకు అర్థమైంది, చేయడం ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుందని. అదొకటి చేసుకోవడం మెయిన్ గా అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్, ఇట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ఇవి చేసుకోవాలి. నెక్స్ట్ నా పాప కూడా ఉంది, సుకన్య సమృద్ధి యోజన కూడా, అది కూడా మీరు చెప్పిన స్టార్ట్ చేశాను. అంతకుముందు తెలుసు కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ టాప్అప్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, సుకన్య కానీ మీ వీడియోస్ చూసాకే ఆ ఇంపాక్ట్ నాకు ప్రాక్టీస్ పెట్టగలిగాను. ఆ క్రెడిట్ మీకు మంచిది. సో చూద్దాం ఫైనాన్షియల్ గా ప్రెసెంట్ ఎలా నడుస్తుంది. సో 9,000 రెంట్ అన్నారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ మంత్లీ పెట్టారా, ఇయర్లీ పెట్టారా? మంత్లీ ఎంత అండి? 5956. ఓకే. ఇంకేమున్నాయండి మంత్లీ ఖర్చులు? మంత్లీ మెయిన్ అంటే నా హౌస్ రెంట్, ఈఎంఐస్ అంటే ఒకటి పర్సనల్ లోన్ నాకు ఒకటి ఇప్పించాను నా ఫ్రెండ్ కి, అదొక 10,986 రూపీస్ ఉంటుంది మంత్లీ. ఇప్పుడు అతనే పే చేస్తున్నాడు. కాకపోతే నెక్స్ట్ ఇప్పుడు అతని నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఓకే. సో ఫ్రెండ్ కి లోన్ ఇప్పించారు, అతను ఈఎంఐ పే చేస్తున్నాడు. కాకపోతే ఆ ఈఎంఐ బదులు మొత్తం ఒరిజినల్ అమౌంట్ మొత్తం మీరు తీసుకుని మీరు ఈఎంఐ పే చేస్తారు. ఓకే. అది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈఎంఐ మీ దగ్గర నుంచి? నా దగ్గర అవుతుంది నెక్స్ట్ మంత్. ఓకే. ఇంకేమున్నాయండి? ఇంకేమన్నా ఈఎంఐ? నా బైక్ ఒకటి ఈఎంఐ ఒక 6,000. ఓకే. ఎన్ని మంత్స్ ఈఎంఐ పెట్టారు? అది 24. ఓకే. ఇంకెన్ని మంత్స్ ఉందండి? అది ఇంకో 10 months ఉంటుంది. 10 months లో క్లోజ్ అయిపోతుంది. ఒక చిట్టి కూడా, అది కూడా ఒక చేసిన బ్లండర్ మిస్టేక్. నేను చిట్టీలు ఎప్పుడైనా లాస్ట్ కి ఎత్తాలి కానీ అది ఖర్చుల కోసం ఎత్తాను, దాన్ని కూడా కట్టాల్సి వస్తుంది. అట్లా అది ఒక 6,000. అంటే ఇప్పుడు చిట్టి అన్రెగ్యులేటెడ్ కాకపోయినా సరే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. పెట్టచ్చు, తప్పులేదు. ఎంత నమ్మకంగా ఉన్నారు అది కూడా మొత్తం అంతా తీసుకెళ్లి పెట్టకూడదు. ఇప్పుడు 1,00,000 వచ్చే వాళ్ళు 80,000 తీసుకెళ్లి పెట్టకూడదు. ఒక 5,000, 10,000 పెట్టుకోవచ్చు. సో పెట్టారు, బానే ఉంది. కాకపోతే మీరు అవసరానికి తీసాను అన్నారు. ఇది ఎన్ని మంత్స్ ఉందండి? ఇంకా అది యాక్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం తీసాం కానీ క్రెడిట్ కార్డ్ వాడలేదు పూర్తి స్థాయిలో, వేరే దాంట్లో ఖర్చులు. అది నేను చేసిన మిస్టేక్, అదొకటి అవుతుంది. అది తర్వాత ఇక మధ్యలో మొబైల్, మా అక్కకు మొబైల్ ఇప్పించిండే, దానికి ఈఎంఐ కట్ అవుతుంది. మొబైల్ కూడా ఈఎంఐ లో తీసుకున్నాను. మొబైల్ కూడా ఈఎంఐ. ఓకే. అదెంత అండి? అది తక్కువనే, అది 10,000 మొబైల్. ఈఎంఐ వచ్చేసి 2,000 లోపే ఉంటుంది. ఓకే. ఇంకేమున్నాయండి? సో మొబైల్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ అండ్ ఇంకా మెయిన్ హౌస్ రెంట్ కాకుండా మీరు ఇల్లు నడవాలి కదా, సరుకులు, పాలు మొత్తం ఇవి ఎంత అవుతుందండి అప్రాక్సిమేట్ గా మంత్లీ? అప్రాక్సిమేట్లీ 6,000 వేసుకుంటే 6-7,000 ఈజీగా అవుతాయి. ఓకే. మొత్తం హౌస్ ఎక్స్పెన్సెస్ అలా వేసుకుంటే ఓవరాల్ పాప డైపర్స్ అన్ని కలిపి 10,000 ఈజీగా అవుతాయి. 10,000 అవుతాయి. కాకపోతే ఇంకా తక్కువ చేయొచ్చు 6-7,000లో. ప్రెసెంట్ 7,000 ఈజీగా అవుతుంది. 7,000 చేయొచ్చు మొత్తం అన్ని ఇంట్లో ఎండ్ టు ఎండ్ ఖర్చులు. 7,000. ఓకే. హౌస్ రెంట్ సెపరేట్ లేండి. ఓకే. ఓకే. సో ఆల్రెడీ నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఇంకేమున్నాయండి? ఈ క్రెడిట్ కార్డ్స్ అసలు ఆ రొటేషన్ లో అసలు ఎక్కడ ఎలా పోతుంది అసలు చెప్పండి. ఏం చేశారు క్రెడిట్ కార్డ్స్? ఎన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు? దాన్ని రీపేమెంట్ అంటే తీసుకున్నప్పుడు తీసుకున్నాం, రీపేమెంట్ కట్టాలి కదా, ఎలా కడదామని తీసుకున్నారు? దేనికి వాడారు? సపోజ్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారు, ఎమర్జెన్సీకి 20,000 కట్టాలి, అప్పుడు క్రెడిట్ కార్డ్ వాడారా? ఓకే, జస్టిఫైబుల్. మీరు దేనికి తీసుకున్నారు, ఏం ఖర్చు పెట్టారు? యాక్చువల్గా నా స్టార్టింగ్ లో నార్మల్ ఒకటి ఎస్బీఐ కార్డ్ అంటే 30,000. అది నార్మల్ గానే ఎప్పుడైనా ఇట్లాంటి పెట్రోల్ కానీ ఇట్లాంటి నార్మల్ గా షాపింగ్కి వెళ్ళినప్పుడు డిమార్ట్కి వెళ్ళేవాళ్ళం. డిమార్ట్కి వెళ్ళినప్పుడు అట్లా వాడేవాడిని. దానికి మళ్ళీ రీపేమెంట్ ఫుల్ చేసుకునేవాడిని. అయితే దాని తర్వాత ఇట్లే క్రెడిట్ కార్డ్స్, రూపే కార్డ్స్ అని ఒక ఫ్రెండ్ చెప్తే సరే ఎప్పుడైనా లేనప్పుడు ఉపయోగపడతాయి అన్నట్టు రూపే కార్డ్స్ 2 చేశాను. హెచ్డిఎఫ్సి ఒకటి, ఇంకోటి ఎస్బీఐ అయితే రూపే కార్డు. అది కూడా 30,000 ఉంటాయి. అక్కడ యాక్చువల్ ఆ రూపే కార్డు కూడా ఒక మెయిన్ మేనేజ్ చేసింది. ఎక్కడ షాప్కి వెళ్ళినా ఇక రూపే ద్వారా మళ్ళీ చేయొచ్చు కదా, సిబిల్ స్కోర్ పెరుగుతుంది అన్నట్టు అది ఆ వలలో పడిపోయాను. సిబిల్ స్కోర్ అన్నారు కదా, ఓన్లీ మీకు ఇచ్చిన లిమిట్ లో మ్యాక్స్ 30% యూజ్ చేస్తే మీరు గుడ్ కస్టమర్. మీరు 100కి 100% వాడేసి మినిమం డ్యూ కట్టు 90% వాడేస్తే గుడ్ కస్టమర్ అవుతుంది, సిబిల్ స్కోర్ పెరగదు, రివర్స్ అవుతుంది అనమాట.
అంటే గుడ్ కస్టమర్ అవుదామని పోయి వాళ్ళు చిక్కిపోయావు యాక్చువల్ గా. ఆ విధంగా అది ఆ రూపే కార్డ్ అనేది అట్లా ఈజీ పేమెంట్ కాబట్టి ఆ విధంగా అవి మొత్తం 3 కార్డ్స్ 90,000 లిమిట్, మొత్తం అన్ని ఫుల్ లిమిట్స్ వాడేస్తున్నారు. ఇంకా వాడాల్సి వచ్చిందండి. మధ్యలో ఫ్లెక్సీ పే అని పెట్టాను నేను, ఇబ్బంది అవుతుంది అప్పుడు ఈ ఫోన్ ఈఎంఐలు, బైక్ ఈఎంఐలు, రెంట్లు ఇట్లా ప్రాబ్లం అవుతుందన్న క్రమంలో నేను ఫ్లెక్సీ పెట్టాను. ఆ ఫ్లెక్సీ కూడా నాకు తెలిసి అక్కడ బాగా వడ్డీ వేశారేమో అనిపిస్తుంది. ఫ్లెక్సీ ఈఎంఐ అంటే ఉన్న టోటల్ లిమిట్ ని 30,000 తీసుకుంటే 30,000 ఒకసారి కట్టద్దు, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కింద కట్టమన్నారు. దానికి ఇంట్రెస్ట్ పడుతుంది అప్ టు 40% వరకు పడుతుందండి. అంటే మీరు మినిమం డ్యూ కట్టి కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ కడుతూ ఉంటారు. 30,000 10 months అంటే 3,000 కడుతూ ఉంటారు. మరి వాడికి లేట్ గా కట్టినందుకు వాడికి మంత్లీ ఛార్జ్ ఉంటుంది కదా, 40 up to 40% per annum, అంటే ₹3 వడ్డీ దగ్గరలో పడుతుంది. అవి తెలియకపోతే అంటే విత్ ఇన్ 1 month లో కట్టేస్తే ఒక లెక్క, మీరు ఒక 10 months ఉంచారు అనుకోండి ₹3 వడ్డీ తీసుకొచ్చి కట్టినట్టే. ఓకే ఓకే. మంత్లీ పే చేసేవాళ్ళు కానీ మొత్తానికి ఏంటో ఆ ఇంట్రెస్ట్ వల్ల తెలియదు నాకు, అసలు ఆ లెక్కలు కూడా తెలియట్లేవు. తెలియకుండానే ఎక్కువ నేను మళ్ళీ ఒక మొబిక్ యాప్ అని ఉండదు, మొబిక్విక్ ఆ యాప్ ద్వారా నేను రొటేషన్ చేయడం వల్ల అది వాడే ఎక్స్ట్రా చార్జెస్ 2% ట్రాన్సాక్షన్ చేయడం, వాటి వల్ల ఇంకా నాకు ఎక్కువ అయిపోయాయి క్రెడిట్ కార్డ్ రొటేషన్, దీని నుంచి దానికి దీనికి. ఆ క్రమంలోనే అందులోనే ఈ ఎక్కువ అయిపోవడము, చూసేసరికి ఓవరాల్ గా బడ్జెట్ ఏం మిగలట్లేవు, తెలియట్లేవు. మెయిన్ కాజ్ గుర్తించిందంటే ఈ క్రెడిట్ కార్డ్స్, వీటిని క్లోజ్ చేయాలి అని మెయిన్ ఫస్ట్ టార్గెట్. అది ప్రెసెంట్ ఎంత ఉందండి బ్యాలెన్స్? క్లోజ్ చేస్తారా, బ్యాలెన్స్ ఉందా ఇంకా? అంటే ఒక 3 కార్డులు క్లోజ్ చేశాను, ఇంకొక కార్డు ఉంది అది కూడా క్లోజ్ చేస్తాను. మీరు ఇందాక 3 చెప్పారు, 4வது కూడా, 4வது ఒకటి యాడ్ అయితే రీసెంట్ గా యాక్సిస్. ఓకే, అది టూ మెనీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా అంటే ఎక్కువ స్పెండ్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ ఇంపాక్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కార్డ్స్ వల్ల ఇంపాక్ట్ అవ్వదు కానీ ఎక్కువ యూసేజ్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. ఇంకోటి ఏమనిపించింది అంటే ఇట్లా క్లోజ్ చేద్దాం కూడా అనిపించింది స్టార్టింగ్ లో, నేను చిట్టి లేపాను అని చెప్పి. కాకపోతే మళ్ళీ అనిపించింది ఇప్పుడు అప్పు మనకు ఎవరైనా సపోర్ట్ లేదు, ఎవరైనా అప్పు ఇవ్వాలని ఇవ్వరు, ఉంటే హెల్ప్ అవుతాయి కదా, ఎందుకు దీన్ని జాగ్రత్త మెయింటైన్ చేద్దామని అలా వాళ్ళలోనే ఉండిపోయాను. ఇప్పుడు క్లియర్ చేసాక కూడా అదొక డౌట్ ఉంది, మీకు అదే అడుగుదాం అనుకుంటా. క్లోజ్ చేయాలా కార్డ్స్, లేకపోతే విత్ ఇన్ లిమిట్ లోనే దాన్ని వాడుతూ రొటేషన్ చేయాలా, లేకపోతే దాన్ని ఏంటి చేయాలని కూడా ఒక క్వశ్చన్ ఉంది. ప్రెసెంట్ ఎంత ఉందండి బ్యాలెన్స్? ఇంకా క్రెడిట్ కార్డ్స్ కట్టాల్సిందా? కట్టాల్సింది ఇప్పుడు 40 చేంజ్ ఉంటుంది, 40,000 ఇంకా పెండింగ్ ఉంది. అంతే, 40,000 పెండింగ్ ఉంది. పెట్టాక ఇప్పుడు నాకు 4 ఉన్నాయి కదా, అందులో ఒకటి పెట్టుకొని మీతో క్లోజ్ చేయాలా, లేకపోతే ఎందుకంటే అప్పు అవసరానికి ఎవరు ఇవ్వరు, కట్టి అలా హెల్ప్ అవుతాయి గట్టి ఉంచుకోనా, అయితే ఏం చేయాలి? కాకపోతే ఉంటే మాత్రం అలా పడిపోతున్నాం, వాడాల్సి వస్తుంది. ఉంటే పడిపోతున్నా అంటే మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నారు అంటే అది 2 lakhs లిమిట్ అయినా సరే మీరు 10,000 ఖర్చు పెడతారు. ఆ లిమిట్ మీకు ఉంది అనుకుంటే 4 కార్డులు ఉంచండి. ఓకే, అంటే మీకు దానివల్ల ఏదైనా అడ్వాంటేజ్, అన్ని కార్డులు అక్కర్లేదండి యాక్చువల్లీ, అవసరం లేదా అంటే ఏదైతే తక్కువ యూజ్ చేస్తున్నారో, తక్కువ బెనిఫిట్ ఏది ఉందో ఒక 2 కార్డ్స్ అన్నా క్లోజ్ చేసేయండి, మిగిలిన 2 కార్డ్స్ ని యూజ్ చేయండి. ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ వాడడం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపేయండి. ఓన్లీ శాలరీ వచ్చింది, శాలరీ నుంచి ఖర్చు పెట్టుకున్నాం, ఓన్లీ ఆ మంత్ డబ్బులు ఉంటేనే ఖర్చు పెట్టాలి. సపోజ్ ఏదన్నా మీకే డ్రెస్ తీసుకుందాం అనుకున్నారు, 2,000 అవుతుంది, ఓకే, లేదా ఇంకో లగ్జరీ ఏదో ఒకటి, అంటే ఇప్పుడు నెసెసిటీస్ అనుకోండి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. బియ్యం కావాలి, పాలు కావాలి, ఖచ్చితంగా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. అదే ఏదైనా లగ్జరీ ఐటమ్కి వెళ్తే ముందు ఫస్ట్ యూజ్ చేసేది డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు. మీకు క్రెడిట్ కార్డు ఇంకా అంటే మీకు హ్యాబిట్ రావాలి, డిసిప్లిన్ రావాలి అంటే అప్పు తీసుకుని క్రెడిట్ కార్డ్ నుంచి వాడడం మానేయండి. ఒక 6 months, ఒక 3 months అలవాటు చేసుకోండి. ఓన్లీ మంత్ స్టార్టింగ్ లో బడ్జెట్ వేసుకుని ఈ మంత్ దీని నుంచి దీనికే ఖర్చు పెట్టాలి. కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఎక్కువైతే పర్లేదు, అంతే తప్ప వేరేవి ఎక్స్ట్రా వెళ్ళి కొనుక్కునేవి మాత్రం క్రెడిట్ కార్డు ఉంది కదా దీన్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ మంత్ కట్టేద్దాం అనే పద్ధతిలో కాకుండా 3 months కంట్రోల్ చేసుకోండి, తర్వాత అలవాటు అయిపోతుంది క్రెడిట్ కార్డ్ లేకుండా. ఈ అప్పులో గుబులో పడ్డాకనే నేను ఖర్చులు తగ్గించి, ఇంతకు డిమార్ట్ కి వెళ్ళేవాళ్ళం, ఈజీగా 6,000 అట్లా ఎగిరిపోయాయి. ఇప్పుడు కిరాణా షాప్ కి వెళ్తున్నాం, ఈజీగా విత్ ఇన్ 2,000 లోనే మేనేజ్ చేయగలుగుతున్నాం. తర్వాత ఈ 2 months నుంచే మేము రికార్డు కూడా మెయింటైన్ చేస్తున్నాం, అకౌంట్స్ దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ₹10 నుంచి ఎంతవరకు అయినా. అదే చెప్తాను, ఎవరికైనా ఖర్చులు ఎలా వెళ్తున్నాయో తెలియదు అంటే ఇంట్లో డైరీ, ఒక పేపర్, పెన్ పెట్టుకుని ₹1 దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుందో సార్ రాసుకుంటే దేనికి ఎంత వెళ్తుందో తెలుస్తుంది. అది చేశాక నేను ఆ భార్య చేసాము, చేయడం వల్ల మాకు తెలుస్తుంది ఎక్కడ వృధా చేసాము ఏంటి అని, మంచిగా అనిపిస్తుంది. ఆ ఖర్చులో ఇక్కడ వెళ్తున్నాయి, తగ్గించాలి అనేది. బయట ఎక్కువ తినేస్తున్నాం మనం, మేబీ మంత్ లో ఒక 5 times 6 times వెళ్తున్నాం, ఓకే, దాని వల్ల ఒక 4-5 వేలు అయిపోతుంది, అది కంట్రోల్ చేసుకోవాలి. హెల్త్ బెటర్, ఖర్చులు తగ్గుతాయి. ఓకే, సో 40,000 ప్రెసెంట్ పెండింగ్ ఉంది, అది ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, సో మంత్లీ అయితే మినిమం కడుతున్నారు ప్రెసెంట్, మినిమం ఫుల్ పే చేస్తారు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ టు క్రెడిట్ కార్డ్ ఫుల్ డ్యూ పే చేస్తున్నారు,
ఈ రొటేషన్ మొత్తం ఇప్పుడు ఫస్ట్ కార్డ్ టు సెకండ్ కార్డ్ అలా రొటేషన్ చేయడంలో ఈజీగా 2000 అయినా పోతుంది మీకు. ఎందుకంటే 2%, 4 కార్డ్స్ 1,20,000 అంటే 2% వేసుకుంటే 2,400. అంటే ఇప్పుడు స్ట్రైట్ కార్డ్ స్వైప్ చేశారు అనుకోండి, మీరు డబ్బులు తీసుకుంటారు కదా పెట్రోల్ బంక్ లో కానీ ఎక్కడైనా 2% కమిషన్ ఇస్తారు. ఆ 2% కమిషన్ పోయినట్టే కదా. అలా 1,00,000 రొటేట్ చేశారంటే 2,000 పోయినట్టు. అదే మీరు మొబిక్విక్ లో చేస్తే 300 కట్ అవుతుంది అన్నారు కదా, 300 అలా 4 కార్డులు స్వైప్ చేస్తే 1,200. అదండి. ఇంకేమున్నాయండి ఇంటి ఖర్చులు? మెయిన్ క్రెడిట్ కార్డ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీరు అమౌంట్ ఈఎంఐ మొత్తం తీసుకుని డబ్బులు తీసుకున్నారు. ఎంత అమౌంట్ తీసుకున్నారు మీరు? మొత్తం 2 lakhs అన్నారు, 1 lakh పే చేశారు. 1 lakh ఇక్కడ కట్టేసుకున్నాను. 1 lakh కట్టుకొని దాని తర్వాత రిమైనింగ్ మంత్లీ పే చేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఫ్రెండ్ దగ్గర మీరు 2 lakhs తీసుకుని 1 lakhs క్రెడిట్ కార్డు కట్టేశారు. 1 lakh ఇచ్చారు ఫ్రెండ్, 1 lakh ఇస్తా అన్నారు. ఓకే. 1 lakh ఇంకో 1 lakh ఇస్తే దాన్ని రిమైనింగ్ ఓకే. ఓకే. ప్రెసెంట్ మీ బ్యాలెన్స్ చూస్తే -2,000 ఉంది మంత్లీ. ఏది? బైక్ ఈఎంఐ, చిట్, రెంట్, మొబైల్ ఈఎంఐ, టర్మ్ ఇన్సూరెన్స్, మీ పర్సనల్ లోన్. ఓకే. -2,000 వెళ్ళింది. అంటే మేబీ హౌస్ ఎక్స్పెన్సెస్ లో ఏమన్నా ఒక నెల తగ్గచ్చు, ఒక నెల పెరగచ్చు, కానీ పాజిటివ్ లో అయితే లేదు. మంత్ మైనస్ ఎక్కువనే ఉంటుంది. మైనస్ లో ఉంది. ఈ మైనస్ మీకు క్రెడిట్ కార్డ్ లో పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, మీరు క్రెడిట్ కార్డు క్లియర్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్ ఇంకొక 1 lakh ఇస్తాడు. ఓకే. 1 lakh ఇస్తే ఆ 1 lakh లో 40,000 క్రెడిట్ కార్డ్ పెండింగ్ ఉంది. కట్టేయండి. కట్టేసి ఇంకో 60,000 ఉంటుంది. 60,000 ₹1 కూడా ఇంట్లో ఖర్చు పెట్టద్దు. మీ వైఫ్ అకౌంట్ లో పెట్టండి, మీ దగ్గర ఖర్చు ఆకపోతే. పెట్టి ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ కి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులే కదా ఇవి, ఈఎంఐ కి నెక్స్ట్ 6 months పాటు ఎవ్రీ మంత్ 10,000 కట్టుతూ వెళ్తే 6 months వరకు మీకు ఫ్రీ ఉంటుంది. ఓకే. ఆ 6 months లో మీకు మొబైల్ ఈఎంఐ 3 months లో అయిపోతుంది అన్నారు. ఓకే. సో 3 months లో అయిపోతే అక్కడ 1,500 సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు చిట్టి 9 months లో అవుతుంది, బైక్ ఈఎంఐ 10 months లో అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 months పాటు మీ ఈఎంఐ మీరు శాలరీ నుంచి కట్టినా సరే కరాఖండ్గా మీకు నెలకి -1,000 వెళ్తున్నారు. మీరు శాలరీ నుంచే తీసి ఈఎంఐ కట్టేయండి ఎవ్రీ మంత్. కట్టేస్తే 6 months వరకు మీ దగ్గర ఒక 60,000 వరకు మీరు బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది ఎమర్జెన్సీ. ఓకే. 6th month నుంచి 9th month వరకు ఈ 3 నెలల్లో మీకు దీని నుంచి కట్టేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ కొద్దిగా ఫ్రీ అప్ అవుతూ వస్తుంది కదా. మీకు మొబైల్ ఈఎంఐ అయిపోతుంది. నెక్స్ట్ బైక్ ఈఎంఐ 10 months, చిట్టి 9 months. 10 months 9 months లో క్లియర్ అయిపోతాయి. ఇదే ఈఎంఐలు కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ 9 months వరకు మీ ఫండ్ ని టచ్ చేయకండి. అయిపోయిన తర్వాత మీకు బైక్ ఈఎంఐ 6,000, చిట్టి మొత్తం 12,000, మొబైల్ 1,500, 13,500 మీకు ఫ్రీ అవుతుంది. ఈఎంఐలు అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ 2 years వరకు ఒక్క ఈఎంఐ కూడా పెట్టద్దు. ఎందుకంటే ఈఎంఐలు ఉంటే ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుసు. ఆల్రెడీ ఈ పాటికే చూసుంటారు. ఎందుకంటే మంత్ 15-20 తారీఖు వచ్చేసరికి అకౌంట్ లో 500 కూడా లేవనుకోండి, బయటకు వెళ్ళి ఏమైనా తేవాలి. ఇప్పుడు సడన్ గా మీరు ఏమన్నారు, ఇప్పుడు మీ పాపను హాస్పిటల్ తీసుకెళ్లాలన్నారు. హాస్పిటల్ కి వెళ్తే 1000 అవుతుందో తెలియదు, 2,000 అవుతుందో తెలియదు, అవుతుంది. ఇప్పుడు మీ బ్యాంక్ లో 500 ఉంటే ఇప్పుడు పాపకు కావాలి, అప్పుడు ఎంత బాధగా ఉంటుంది. మన దగ్గర 2,000 కూడా ఉండట్లేదు ఆయన. సో దీనికోసం ఉంటుందండి. సో దాని గురించి ఏం చేస్తారంటే ఈఎంఐల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు కొత్తగా మీరు ఫ్యామిలీ సెట్ చేశారు, అయినా సరే 1 year పాటు మీకు బైక్ లోను, చిట్టి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీకు మిగిలిన ఆ డబ్బులతో స్లోగా పక్కన ఉంచుకొని ఈఎంఐనే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్ని మంత్స్ ఉంది ఈఎంఐ? 21 months ఉంది. 21 months ఉంది. సో ఈఎంఐ అది కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకే. 21 months అంటే తక్కువే ఉంది. ఇంకా 1.5 year ఈ పర్సనల్ లోన్ క్లోజ్ అయ్యే వరకు ఇన్ కేస్ మీరు ఏదైనా కొందాం అనుకున్నారు ఇంట్లోకి, సో ఫ్రిడ్జ్ గానీ టీవీ గానీ, స్లోగా ఈఎంఐకి ఎంత అమౌంట్ కడతారో అదే అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ లో ఒక ఆర్డి గానీ ఎఫ్డి గానీ, లేదు అంటే ఇప్పుడు మన సేవింగ్స్ లో ఉన్నాయంటే ఈజీగా వాడేస్తాం. అదే ఒక ఎఫ్డి వేసాం అనుకోండి, ఒక రికరింగ్ డిపాజిట్ మంత్లీ ఒక 5,000 వేస్తాం. అంత ఈజీగా క్యాన్సిల్ చేయం. ఎందుకు క్యాన్సిల్ చేయడం అని చెప్పి, ఒక క్యాన్సిలేషన్ పెనాల్టీ ఉంటుంది అని చెప్పి క్యాన్సిల్ చేయం. ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈఎంఐ అమౌంట్ ఎంత ఉందో అంతే అమౌంట్ మీరు రికరింగ్ డిపాజిట్ వేసుకుంటూ ఏదన్నా ఒక బ్యాంక్ లో, అప్పుడు 1 year అయిన తర్వాత ఓకే 5,000 వేసుకుంటూ వెళ్ళారు, 60,000 అయింది సంవత్సరం. పర్సనల్ క్లియర్ అయ్యాక చెప్తున్నారు. పర్సనల్ లోను 21 months రన్ అవుతూ ఉన్నప్పుడే 9 months తర్వాత మీకు ఏమవుతుంది, మిగులుతాయి కదా. అప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్నారు. మిగులుతుంది అంటే మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, ఖర్చులు వస్తాయి.
అప్పుడు ఏమన్నా అంటే ఇంకో లోన్ పెట్టకుండా ఓకే 13,000 ఫ్రీ అయింది కదా ఇది ఇంకో లోన్ కి పెడదామని కాకుండా ఈఎంఐ కట్టలేకుండా అదే ఈఎంఐని ఒక రికరింగ్ డిపాజిట్ వేసుకుంటూ 1 year తర్వాత 60,000 పోగొతుంది. 60,000తో మీరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటారో అంటే మీరు సొంత డబ్బులతో కొనుక్కున్నారు అక్కడ. ఓకే, సో ఈఎంఐ తీసుకోకుండా మనీ పోగు చేసుకుని అప్పుడు తీసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈఎంఐస్ చిన్న వాటికి కూడా ఈఎంఐస్ తీసుకున్నారు. ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటా అంటే ఓకే అంటాను, కానీ మీకు కొద్దిగా డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఓకే, స్టార్టింగ్ ఒకటి అర్థం కాలేదు. అదే మీరు ఇప్పుడు పర్సనల్ లోన్ ఈఎంఐని సాలరీ నుంచి పే చేయమన్నారు, అది అర్థం కాలేదు. అసలు మైనస్ లో ఉన్నప్పుడు నేను ఎలా అందులో మైనస్ లో అంటే -2,000 ఉన్నారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న 60,000 నుంచి పర్సనల్ లోన్ పే చేస్తున్నారు అనుకో, అదో 50,000 ఉంది. శాలరీలోంచి ఒక 6,000 7,000 మిగులుతుంది. శాలరీలో 7,000 ఉందంటే బోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్ట్రా ఖర్చులు పెడతారు. అదే మీరు ఈ 60,000 అలాగే పక్కన పెట్టి నా శాలరీ నుంచే ఈఎంఐ కట్టాలనే థాట్ ప్రాసెస్ లో ఉంటే శాలరీ నుంచి తీసి కడతా ఉంటారు. మంత్ ఎండ్ కి మా అయితే 500 1000 అంత మధ్యలోనే ఉంటుంది. అదే అకౌంట్ లో 7,000 ఉంటే 1 lakh ఖర్చు పెడతారు, అకౌంట్ లో 2,000 ఉంటే 1 lakh ఖర్చు పెడతారు. అంతే కదండి. ఇప్పుడు అకౌంట్ లో 10,000 ఉన్నాయనుకో క్యాబ్ బుక్ చేసుకుందామా అనిపిస్తుంది. ఓకే, అదే 2,000 ఉన్నాయంటే అబ్బో ఇంకో 10 రోజులు ఉన్నాయని చెప్పి బస్సుకు వెళ్ళడమో ఆటోకి వెళ్ళడమో చేస్తాం. ఇప్పుడు ఎవరైనా చేసేది అదే అనమాట. అకౌంట్ లో ఎంత డబ్బులు ఉంటే తగ్గిపోతుంది. సో దాని గురించి నేను శాలరీ నుంచి తీసి కట్టమన్నమాట. కొద్దిగా టైట్ అవుతుంది. చాలా గ్రేట్ చేసి మీరు అన్నట్టు అది అప్పుడు. కాకపోతే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మనీ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ 21 months పాటు మీరు ఈఎంఐ కట్టాల్సిందే. ఓకే, మెయిన్ ఇంకా లైబిలిటీస్ పెంచుకోకండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గర నాకు వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఇన్ని ఈఎంఐస్ ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్ తీసుకున్నారు. నెక్స్ట్ ఈ 60,000 ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టి మీరు ఇంకా అడిషనల్ గా ఇంకొద్దిగా తీసుకురండి. 60,000 ఈ రోజుల్లో ఏం సరిపోదు. సో దాని గురించి ఇంకా మీకు 9 months తర్వాత ఈఎంఐ ఒకటి క్లోజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఒక 1 lakh 1.5 lakh అయినా సరే మినిమం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ సెకండరీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలని అందరికీ చెప్తాను. మైనస్ లో ఉన్నప్పుడు ముందు 0కి రావాలి, 0 నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత లోన్ పెట్టుకుని ఓకే నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తానంటే 6 నెలల్లో తీసేస్తాం, ఏదో ఖర్చు వస్తే తీసేస్తాం. ముందు ఓకే మనీ పోగు చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్టేబుల్ అవుతారు. ఇంకోటి మీరు 29 ఏజ్ లేట్ గా కెరీర్ స్టార్ట్ చేసినా సరే సో 40,000 ఇన్కమ్ ఓకే. హైదరాబాద్ లో బతకడం కష్టం కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వండి. ప్రెసెంట్ ఉన్న స్కిల్స్ కి కొద్దిగా అప్గ్రేడ్ అయ్యి ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేసుకుని ఇవన్నీ ఉన్నప్పుడు కొద్దిగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వేరే కంపెనీకి ట్రై చేయండి, తప్పలేదు. ఇప్పుడు మనం కంపెనీకి ఒక కంపెనీకే వర్క్ చేస్తామని ఏం బాండ్ రాసి ఇవ్వలేదు కదా, జీవితాంతం బానిసత్వం చేస్తామని. సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి స్విచ్ అవ్వాలి, అందరి లైఫ్ లో బెటర్ అవ్వాలి. ఓకే, సో స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వండి. ఫస్ట్ ఒక 3 months to 6 months కాన్సన్ట్రేట్ చేసి మీరు ప్రెసెంట్ ఉన్న కేస్ టెస్టింగ్ అయితే దాని నెక్స్ట్ లెవెల్, డెవలప్మెంట్ అయితే దాని నెక్స్ట్ లెవెల్, బ్రష్ అప్ చేసుకుని స్కిల్స్ అప్గ్రేడ్ అయ్యి కంపెనీ చేంజ్ అవ్వండి. చేంజ్ అయితే ఈ 40,000 40 నుంచి 60కి వెళ్ళొచ్చు, 70కి వెళ్ళొచ్చు అప్పుడున్న డిమాండ్ బట్టి. అప్పుడు మీ లైఫ్ ఇంకొద్దిగా చేంజ్ అవుతుంది. ఒకసారిగా చేంజ్ అవ్వగానే లైఫ్ స్టైల్ సడన్ గా చేంజ్ చేయకండి. ఎందుకంటే ప్రెసెంట్ 9,000 పడుతుంది, 60,000కి వెళ్ళిన తర్వాత 15,000 20,000 రెంట్కి వెళ్ళారు అనుకోండి, సేమ్ ఇదే స్టోరీ అవుతుంది. కొద్దిగా ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి అంటే కొద్దిగా సేవింగ్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, 2-3 lakhs ఉన్నాయంటే ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు ఎప్పుడైతే మీరు కొద్దిగా కంఫర్టబుల్ అయ్యి కంపెనీ చేంజ్ అవుతారో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. 100 రూపాయలతో కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు, 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఎస్ఐపి స్టార్ట్ చేసింది 500తో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి స్లోగా సంవత్సరం అయ్యేసరికి అది కొద్దిగా అమౌంట్ ఓకే ప్రాఫిట్ దీని మీద బాగానే వస్తుంది. స్లోగా అలవాటు అవుతుంది అనమాట, అంటే హ్యాబిట్ అవుతుంది. ఫస్ట్ అయిన తర్వాత అమౌంట్లు ఇంక్రీజ్ చేసుకుంటారు. ఈ వీడియోలు చూసాకనే ఇంకోటి వారికన్ ఒక అతను కూడా ఉంటాడు, చూసాక స్విప్ చేయాలని స్టార్ట్ చేశాను. ఆటో డెబిట్ కూడా పెట్టా. అయితే ఈ మైనస్ ల వల్ల మెయిన్ నాకు నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనము ఏదో తెలియని కంపెనీలో పెట్టడం ఎందుకు, నాలెడ్జ్ వచ్చాక పెడదామని ఒక 1,000 దాంట్లో చేశారు మిడ్ క్యాప్ దాంట్లో. మళ్ళీ ఆపేసి అక్కడికి దాన్ని మళ్ళీ ముట్టలేదు. అదే అండి, ఇప్పుడు ఇంత నెగిటివ్ లో ఉన్నప్పుడు శాలరీ మెరిట్ లేదన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ముందు దీని నుంచి బయటపడండి. బయటపడ్డాక అప్పుడు మీరు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా, సో ఎర్లీగా స్టార్ట్ చేయడం బెటర్. కాకపోతే ఇంత నెగిటివ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఒక 1000 వేసారు, మంత్ ఎండ్కి వెళ్ళేసరికి ఒక అంటే 20వ తారీఖే అయిపోయింది శాలరీ. అప్పుడు ఏం చేస్తారు, మనం పెట్టాం కదా తీసేద్దాం అనుకుంటారు. సో ఆ తీసేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉండకూడదు అనమాట. ఓకే, సో ఈ విధంగా క్రెడిట్ కార్డులు 2 క్రెడిట్ కార్డులు క్లోజ్ చేసేయండి. ఫర్దర్ గా నెక్స్ట్ 3 to 6 months క్రెడిట్ కార్డు మీద డిపెండ్ అవ్వకుండా ఇది నాకు లేదు
అనుకునేలాగానే బిహేవ్ చేయండి. కుదిరితే పర్సులో మానేసి క్రెడిట్ కార్డులు ఇంట్లో పెట్టండి. ఓకే, పర్సులో ఉంటే వచ్చేస్తుంది, ఖర్చు వచ్చేస్తుంది, టక్ మంత్ ఇస్తాం, స్వైప్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఉన్న శాలరీనే మీరు ప్లానింగ్ చేసుకున్నారు, ఉన్న శాలరీనే ఖర్చు పెట్టండి. ఈ పర్సనల్ లోన్ నుంచి క్రెడిట్ కార్డ్ కట్టేస్తే అక్కడ మీకు ఒక పెద్ద బడ్డెన్ తీరిపోతుంది. నెక్స్ట్ 21 months పాటు పర్సనల్ లోన్ కట్టుకుంటూ స్లోగా వస్తున్నారు బయటికి. ఎందుకంటే ఒక ఈఎంఐ 3 months లో అవుతుంది, ఇంకొక చిట్టి 9 months లో అవుతుంది, 10 months లో బైక్ ఈఎంఐ అయిపోతుంది. ఫర్దర్ ఈఎంఐస్ ప్లాన్ చేయకండి. ఓకే, అసలు ఆ పర్సనల్ లోన్ కూడా నేను మా ఫ్రెండ్ గా టైం టు టైం కడుతున్నాడు. కాకపోతే మళ్ళీ డిపెండెన్స్ చెప్పలేం కదా, కడుతున్నా తెలియదు, మళ్ళీ మనం రిస్క్ అవుతుంది. ప్లస్ అన్నిటికన్నా మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఆ రొటేషన్ లో ఉండిపోతూ ఒక తెలియని మనశ్శాంతి పోతుంది. క్రెడిట్ కార్డ్స్ రొటేషన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెబ్ట్ ట్రాప్. అది ట్రాప్ లో పడిపోతారు. అది ఎందుకంటే మంత్ లో 4 రొటేట్ చేస్తున్నారు, ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, 5 రొటేట్ చేస్తారు. దాని తర్వాత డైలీ లోన్స్ ఉంటాయి అనమాట, మంత్ స్టార్టింగ్ లో ఇచ్చి ఎండింగ్ లో అది 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ ఉంటాయి. ఇది పెద్ద సర్కిల్ అనమాట. మీరు ఎర్లీగా బయటకు వచ్చారు. ఆ ట్రాప్ నుంచి బయటికి రావాలని చెప్పి ఇంకో లోన్ ట్రై చేసి రాలేదు. అంటే ఆ పర్సనల్ లోన్ నేను ఎట్లాగో నా ఫ్రెండ్ కి ఇప్పించాను, అదే నేనే కట్టుకుంటే నేను మంచిగా కట్టుకోవచ్చు, ఇది కూడా క్లియర్ అయిపోతే క్రెడిట్ కార్డ్ బాధ ఫస్ట్ పోవాలని. వ్యూయర్స్ కూడా నేను అదే చెప్తాను, దయచేసి క్రెడిట్ కార్డ్ దగ్గరికి వెళ్ళకండి. మాక్సిమం ఉన్న 1-2 చాలా జాగ్రత్తగా వాడండి. మెయిన్ మీరు అన్నారు కదా రిటైన్ క్రెడిట్ కార్డ్స్, అప్పులో ఉన్న క్రెడిట్ కార్డ్స్ పక్కన పెట్టుకుని క్యాష్ మెయింటైన్ చేయడం కూడా మంచిగా అనిపించింది. క్యాష్ కూడా తీసి పెట్టుకున్నప్పుడు వాడుతుంటే మనకు తెలుస్తుంది, ఫిజికల్ గా పోతున్నప్పుడు అరే ఖర్చు పెడుతున్నాం ఇక్కడ తగ్గియాలని కూడా నేర్చుకున్నాను. 3వది అకౌంట్స్ రాసుకున్నాను, అది మన భార్యతో ప్రతిది నా ఎవ్రీ రూపీ కూడా నా భార్యతో షేర్ చేసుకున్నాను. చాలా మంది గమనించాను, షేర్ చేసుకోరు, చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియని అనుమానాలు కానీ లేకపోతే ఇట్లాంటి ఖర్చులు పెట్టమని ఇవన్నీ వస్తుంటాయి. మనది ఏంటని తెలిసినప్పుడు మన బాధని మర్చుకుంటే మన ఖర్చులను కూడా కంట్రోల్ చేయాలని తెలుస్తుంది. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ లో వెళ్ళిపోతున్నాం అంటే ఓకే ఈ చీర కనిపించింది కొనుక్కుందాం, కంట్రోల్ చేసుకుంటారు అంటారు, ఇది అంటారు. అలా మా భార్యతో కలిసి కూర్చొని మేము రికార్డ్ స్టార్ట్ చేస్తాం, ఆమెతో రాపిస్తాం ప్రతి కూడా నేను పెట్టాలి. దానివల్ల ఆమె కూడా మారింది, చాలా వరకు ఖర్చులు తగ్గించాలని వచ్చాము. అందుకనే కరెక్ట్ టైంలో మీకు లాస్ట్ ఒక వీడియో చూసి ఒక మేడం లేదు, అది చూసాక అప్పుడే అనిపించింది ఎందుకు నేను మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఏదైనా ఒక చిన్న సజెషన్ నాకు వచ్చా హెల్ప్ అవుతుంది కదా, నా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఒక భరోసా ఇచ్చింది నాకు. అట్లా ఏదన్నా మీ నుంచి హెల్ప్ అయినా నాకు బాగుంటది, నా నుంచి కూడా ఎవరైనా తెలుసుకుంటారు కదా, ఇట్లా కాకుండా పోతారు కదా. డెఫినెట్లీ అండి, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకున్నప్పుడు ఎవరో ఒకరు ఇదే సిచ్యువేషన్ లో ఉంటారు, వాళ్ళు ఓకే నేను క్రెడిట్ కార్డ్ ఇదే ట్రాప్ లోకి వెళ్తున్నాను, సో దీని నుంచి బయటపడాలి అని చెప్పి అట్లీస్ట్ ట్రై చేస్తారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు 1 lakh 2 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఏం మిగిలిట్లేమంటారు లాస్ట్ వచ్చేసరికి. ఈ ఖర్చుల్ని ఎక్కువ పెట్టేస్తున్నాం ఈ ప్రజెంట్ ఉన్న కాలంలో, డిజిటలైజేషన్ అయిపోయారు. కాబట్టి ఆ ఖర్చుల్ని మనం మాక్సిమం తగ్గించుకోవడానికి బాగా కృషి చేయాలి. ఇద్దరు భార్య భర్తల రోల్ ఉంటుంది కాబట్టి షేరింగ్ కూడా చేసుకోవాలి, చేసుకొని తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆ విధంగా మీరు ఈ రోజు మా ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, భరోసా ఇచ్చింది. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? క్వశ్చన్స్ అంటే అది ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ చెప్పారుగా, అది చేసుకోవడం. నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవి అంటారు కదా, ఆ మ్యూచువల్ ఫండ్ అనే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కంపెనీ మీద పెట్టాము, తెలియని కంపెనీ మీద. మనం ఎంత రీసెర్చ్ చేసా అది ఎవడో కంపెనీ. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు లాంగ్ ఇయర్స్ అంటారు, 20 years పెట్టండి 15 years పెట్టండి వీడియో చెప్తుంటారు. ఇది చెప్పడం ఎట్లా పెడతాను, తెలియని కంపెనీల మీద పెట్టి అన్ని డబ్బులు అంతా పెట్టాక లాస్ట్ పోయింది అనుకో, మన సేవింగ్ అంతా పోయినట్టే కదా. కరెక్ట్ ఉంది నాకు మీ వీడియో, ప్రతి వీడియో ఈ క్వశ్చన్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టాక్ మీద పెడితే ఒక కంపెనీ మీద పెడుతున్నట్టు, ఒక మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నాం అంటే ఆ ఒక్క మ్యూచువల్ ఫండ్ ఒక 50 to 100 కంపెనీల మధ్యలో పెడుతుంది. ఈ 100 కంపెనీలో ఒక కంపెనీ షట్ డౌన్ చేసినా ఇంకా 99 కంపెనీలు రన్ అవుతూ ఉంటాయి. 100 కంపెనీలు షట్ డౌన్ అయిపోతాయా? అవ్వవు. 100 కంపెనీలు షట్ డౌన్ అయిపోయినాయి అంటే ఇండియా షట్ డౌన్ అయిపోయినట్టే. ఇప్పుడు నిఫ్టీ 50 అని చెప్పి ఒకటి ఉంది, నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ తీసుకుందాం అంటే ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్. ఈ 50 కంపెనీస్ లో ఏదైనా బాగా పర్ఫార్మ్ చేయట్లేదు అంటే 50th కంపెనీ ఏది ఉందో దాన్ని తీసి, బాగా పర్ఫార్మ్ చేయని కంపెనీని తీసి 52, 53 కంపెనీని తీసుకొచ్చి దీంట్లో పెడతారు. అంటే ఇన్ కేసు ఏదైనా కంపెనీ చాలా సంవత్సరాలు పర్ఫార్మ్ చేయకపోతే దాన్ని తీసేస్తారు లిస్ట్ నుంచి. అదే మీరు ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో ఒక మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్, ఈ 50 కంపెనీస్ షట్ డౌన్ అవుతాయా? అవ్వవు, ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వవు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల కంపెనీ. రిలయన్స్ షట్ డౌన్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. టీసీఎస్ అవ్వదు, ఇన్ఫోసిస్ అవ్వదు, హెచ్డిఎఫ్సి అవ్వదు. ఇలా టాప్ కంపెనీస్. మీకు నమ్మకం వచ్చే వరకు మిడ్ క్యాప్ లో పెట్టకండి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది, అదేంటంటే టాప్ 50 కంపెనీస్ కాబట్టి అవి లో రిస్క్ లో రివార్డ్. ఇప్పుడు దాని నుంచి మీకు నెలకి 18% వస్తుంది ఇయర్ కి అని చెప్పి చెప్పను, 12% వస్తుంది, 10% వస్తుంది, వచ్చినా సరే సేఫ్. అలాంటి వాటిలో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి సో నెమ్మదిగా నేర్చుకుని ఓకే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఏది ఎలా పనిచేస్తుంది. సింగిల్ స్టాక్ లో పెట్టకండి. సింగిల్ స్టాక్ లో పెట్టడం
ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది ఎలా పర్ఫార్మ్ అలాగే అందుకే మళ్ళీ తెలియక పెట్టొద్దని ఆపేసాను. మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, అది కూడా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో పెట్టండి. సో టాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి స్లోగా గ్రో అవుతుంది, భయంకరంగా గ్రో అవుతుంది, మీకు అలవాటు అవుతుంది. నేర్చుకుని అప్పుడు దేంట్లో పెట్టాలి అనేది చూడండి. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయి క్వశ్చన్స్? ఇవే ఈ సేవింగ్స్ నెక్స్ట్ చేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, స్లోగా నెక్స్ట్ కాంటాక్ట్ లో ఉందా. మెయిన్ ఈఎంఐస్ తీసుకోకండి, ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి. ఈఎంఐస్ తీసుకోకుండా ముందు ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేసుకుని మైనస్ నుంచి జీరోకి వచ్చి జీరో నుంచి ప్లస్ కి వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో మీకు కూడా ఏమన్నా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే మన జానీ గారికి సో కామెంట్ చేయండి. సో మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయితే అన్ని కామెంట్స్ చదువుతూ ఉంటారు. సో చూద్దాం, ఇంకేమన్నా మేబీ నేను మిస్ అయింది ఏదన్నా మీరు చెప్పొచ్చు. సో నాకు ఎక్స్పర్ట్ గా నాకు అన్ని తెలిసింది నేను చెప్పను. ఓకే, సో థ్యాంక్ యూ. ఆల్రైట్, యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్.